మొన్న ఢిల్లీలో కూడా ఒక మీటింగ్ జరుగుతాయి నేషనల్ కమిషన్ వాళ్ళది. ఆల్ ఓవర్ ఇండియా నుండి కొంతమందిని పిలిపించడం జరిగింది. చాలామంది అంటే ధైర్యం చేయలేకపోయారు ఈ సబ్జెక్ట్ మాట్లాడడానికి. మీరు అన్నట్టుగా నేను కాస్త ధైర్యం ఎక్కువ చేస్తా, భయపడకుండా. కాబట్టి నేను సీరియస్గా ఇన్వైట్ చేశాను వాళ్ళను. వాళ్ళు కొన్ని సంస్థలు ఏమన్నాయంటే, మ్యామ్ మేము 20 years నుండి హైదరాబాద్లో వచ్చి ఈ కేసెస్ని డీల్ చేయాలని చూస్తే మమ్మల్ని కొంతమంది భయపెట్టి ఇక్కడ నుండి పంపించడం జరిగింది అంటే, నేను అన్నాను, నేనున్నంత కాలం మీరు ధైర్యంగా రండి. మనకు కావాల్సింది ఆ మత పెద్దలో లేకపోతే రాజకీయ పెద్దలో కాదు, అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ మహిళకు మనం చేయాల్సినటువంటిది న్యాయం. కాబట్టి నేను 100% మీకు అండగా ఉంటాను, మీరు రండి అని నేను చెప్పి పిలవడం జరిగింది. సో దీనిపైన కూడా నేను మేబీ ఒక 6 monthsలో మత పెద్దలందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏం చేద్దాము అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. హిందూస్ని మనం కాబట్టి ముస్లిమ్స్ ఇష్యూలో జోక్యం చేసుకోకూడదా అనే ఆలోచన నేను చేయట్లేదు. ఆర్ సొసైటీ కాబట్టి నేను వాళ్ళని కూడా ఒక మహిళగా చూస్తున్నాను. అంతే అంతే. అక్కడ హిందూనా ముస్లిం అని నేను చూడట్లేదు, ఒక మహిళగా చూస్తున్నాను. కాబట్టి మరి 4 పిల్లలు అయిన తర్వాత రోడ్డున పడేస్తే మెయింటెనెన్స్ ఇవ్వకపోతే మళ్ళీ అమ్మాయి అసలు ఈవిడ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు మత పెద్దలే చర్చించి దీనికి ఒక నిర్ణయం తీసుకోండి అనేటువంటి అంశాన్ని వాళ్ళ ముందు పెట్టబోతున్నాను నేను. సో ఆ మహిళల పట్ల మాత్రం మనకు కొంతలో కొంత చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉన్నది, కొంత సెన్సిటివ్గా మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఇంకొకటి, రీసెంట్గా నేను ఒక సొసైటీ వాళ్ళని కలిసినప్పుడు సమ్ కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉంటారు మెంటల్ ఇష్యూస్ మీద. ఎలాంటి కేసెస్ వస్తున్నాయి అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే డబ్బుల కోసం, ఇటు అమ్మాయిలు అబ్బాయిలు 2 వైపుల నుంచి ఉన్నారు. డబ్బు కోసం ఎవరో డబ్బున్న వాళ్ళని వీళ్ళు పట్టుకోవడం, వీళ్ళ అవసరాలన్నీ తీర్చుకోవడం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం, ఇది సొసైటీలో చాలా కామన్గా అయిపోయింది. ఏంటంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, కష్టపడకుండా ఒక రూపాయి మనకి రాకూడదు, మనం కష్టపడి ఒక రూపాయి సంపాదించాలనే ఇలాంటి ఎథిక్స్ అండ్ మోరల్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఫ్యామిలీలో ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది నాకైతే. చాలా అవసరం ఉంది అది. డబ్బు అనేది జీవితంని కొనసాగించడానికి అవసరమే, కానీ ఆ డబ్బు ఏ రకంగా వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ముందుగా చెప్పినట్టుగా ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ కోసం మీరు మిగతా లైఫ్ని పడుగు చేసుకోకండి. కరెక్ట్. ఇవాళ కాస్త కష్టపడతారు కావచ్చు, కష్టపడి మంచికి వెళ్ళండి తప్పించి ఇవాళ సుఖం కోసము జీవితం అంతా కష్టం పాలు చేసుకోకండి. సో ఆ డబ్బు కోసము రిలేషన్లోకి వెళ్ళడము అనేది ఇట్స్ నాట్ అ రైట్ వే. ఆ తర్వాత ఇక వాళ్ళ పర్సనల్ చాయిస్, కాబట్టి పర్సనల్ చాయిస్ ఉన్నప్పుడు మనం ఇంటర్ఫియర్ కాకూడదు. నిజం. ఇన్స్టాగ్రామ్లో మొత్తానికి డైరెక్ట్గా మీ నెంబరే పెట్టారు, దానికి కారణం అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా బిగినింగ్లో నేను పెట్టింది హాస్టల్లో ఉన్న పిల్లల కోసం పెట్టాను. హాస్టల్స్, కాలేజెస్ నేను విజిట్ చేసినప్పుడు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూశాను. కాబట్టి సరే ఇంకా వేరే ఏదన్నా ఇస్తే పిల్లలు ఇబ్బంది పడకూడదు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ నా వరకు ఆ విషయం తీసుకురాకపోతే పిల్లలకు న్యాయం చేయడం కష్టం అవుతుంది అని చెప్పి నా నెంబర్ పెట్టడం జరిగింది. కానీ ఇవాళ మళ్ళీ దాన్ని మార్చి హెల్ప్ లైన్ నంబర్స్ అన్నీ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే అందరికీ నేను రిప్లై ఇవ్వాలంటే సాధ్యం కావట్లేదు, చాలా కష్టం. ఎందుకంటే మార్నింగ్ కల్లా చూసేవరకు ఇన్స్టాలో దాదాపుగా ఒక 100 మెసేజెస్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి ఆఫీస్కి రండి అని చెప్తే కూడా మళ్ళీ ఒక డిస్కషన్ లాగా స్టార్ట్ చేస్తారు. ఎవరిని వచ్చి కలవాలి మ్యామ్, ఏం చేయాలి మ్యామ్, ఎట్లా చేయాలి మ్యామ్, ఇవన్నీ. సో ఒక్కొక్క వ్యక్తికి నేను సమాధానం ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంటే నాకు నిజంగా కష్టతరం. ఫోన్ పట్టుకుంటేనే మనకి డే అయిపోతుంది. కాబట్టి ఆ హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి సోషల్ మీడియా త్రూ కానివ్వండి, మీలాంటి వాళ్ళ త్రూ కానివ్వండి, అన్ని హెల్ప్ లైన్ నంబర్స్ మీకు కూడా ఇప్పుడు ఇస్తాను, మీరు కూడా డిస్ప్లే చేయండి. ఈ మధ్య కాలంలో ఈనాడులో కూడా మేము ఇచ్చాము. సో ఆఫీస్కి వస్తే ఇంకా కాస్త ఎక్కువ న్యాయం చేయగలుగుతాను, ఎక్కువ మందికి చేయగలుగుతాను. అబ్సల్యూట్లీ. అంటే మీరు ప్రైవేట్ హాస్టల్స్కే వెళ్ళారా, లేదంటే గవర్నమెంట్ హాస్టల్స్ మీ పరిధిలోకి రావంటారా? ప్రైవేట్ కన్నా నేను గవర్నమెంట్వే ఎక్కువ వెళ్ళాను. సీరియస్లీ? ఎస్. కానీ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ వచ్చాయి, ప్రైవేట్వే ఎక్కువ వచ్చాయి. లేదు, వీటికన్నా ఇవి 2 వెళ్తే అవి ఒక 10-20 వెళ్ళాను. ఓహో. అసలు నేను స్టార్ట్ చేసింది కేజీబీవీ హాస్టల్స్ నుండి. ఓకే. సో ఆల్మోస్ట్ ప్రతి కేజీబీవీ హాస్టల్స్ వెళ్ళాను నేను. అక్కడ ఫుడ్ నుండి మొదలు పెట్టుకొని అక్కడ వసతులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూశాను. అసలు అక్కడ ఏమైనా లోపాలు ఉంటే కూడా అక్కడ కన్సర్న్ కలెక్టర్ గారికి చెప్పడము, అవి బాగు చేయించాలనే ప్రయత్నం చేశాం. కానీ
ఇక సోషల్ మీడియాలో ఏంటంటే ఎక్కువ ఈ వేరే సంస్థల గురించే వాళ్ళు చూపించడం ద్వారా అందరు ఏమనుకుంటున్నారంటే లేదు లేదు ఒకసారి ట్విట్టర్ అండ్ నాది ఇన్స్టా కనుక ఓపెన్ చేసి కాస్త తీరికగా చూస్తే ప్రైవేట్ కన్నా ఎక్కువ గవర్నమెంట్వే వెళ్ళాను. ఈ ప్రైవేట్వి కూడా నేను ఏదో కావాలని వెళ్ళింది కాదు. పిల్లలు దాదాపుగా ఒక 5,000 కంప్లైంట్స్ వచ్చాయి. బా. 5,000 నాట్ 500 or 50, ఒక 5,000 కంప్లైంట్స్ వచ్చాయి. సో అందుకోసమని ఇప్పుడు రాత్రి కాల్ చేసి ఏడ్చేస్తా ఉన్నారు పిల్లలు. ఎవరో ఒక పేరెంట్ వస్తారు, ఆ పేరెంట్ దగ్గర నుండి ఫోన్ చేసి మ్యామ్ ఇలా 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 ఉంది హాస్టల్లో అని చెప్పి ఏడ్చేస్తున్నారు. అప్పుడు నేను వెళ్ళాలా వద్దా? కరెక్ట్. నాకు డైరెక్ట్ టార్గెట్ అంటూ ఏం ఉండదు కదా. నేను పిల్లల కోసం వెళ్ళాను, వాళ్ళు చెప్పిన ప్రాబ్లం కోసం వెళ్ళాను. అవును, అన్ని రికార్డెడ్ ఉన్నాయి ఇక్కడ. మీరు తినాలి అంటే నేను ఎలా తింటానండి అంటుంది ఆవిడ వీడియోలో. అంటే ఎంత నిస్సిగ్గుగా అవునండి ఉంటాయి కొన్నిసార్లు అన్నది ఆవిడ. అది ఎంత తప్పు చెప్పండి. మ్యామ్ పొరపాటు జరిగిపోయింది కావచ్చు అన్నది వేరు. అవునండి అప్పుడప్పుడు ఉంటాయి అంటే ఆవిడ ఏమనుకున్నట్టుంది, మిగతా వాళ్ళలాగా ఏదో కొంత డబ్బు ఆశపడి ఈవిడ వచ్చినట్టుంది, ఆ డబ్బు కాస్త ఈవిడకి ఇచ్చేస్తే ఏమో వెళ్ళిపోతుంది, లేదు నేను ఓపెన్గా చెప్తాను అని ఆవిడ భావించి ఉంటాను. అదే అదే, కానీ నేనేంటో వాళ్ళకి తెలియదు కదా. ఇంకా కొన్ని రోజులైతే వాళ్ళకి తెలుస్తుంది. డబ్బు కోసమో దేనికోసమో ప్రలోభాలకి వెళ్ళేటువంటి వ్యక్తిత్వం ఉంటే ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చొని ఈ మాటలన్నీ చెప్పను నేను. ఎవరైనా తప్పిపోయి డబ్బుకి లొంగుతుంది ఈ మనిషి అనుకుంటే మాత్రం చాలా చాలా తప్పు చేస్తున్నారు, చాలా పొరపాటు చేస్తున్నారు. పిల్లలు బాగుండడమే నాకు కావాల్సింది, నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి న్యాయం చేయడమే నాకు కావాల్సింది తప్పించి నేను ఎవరు ఇచ్చే మంచినీళ్ళు కాదు కదా. టీ కాఫీ నాకు ఎలాగో అలవాట్లేదు కాబట్టి వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు కూడా నాకు అవసరం లేదు. కానీ ఫస్ట్ మీరు వెళ్ళిన స్కూల్ ఆర్ కాలేజ్ అంటే ఏం చెప్తారండి? మీరు సీట్లోకి వచ్చిన తర్వాత? సీట్లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్వే వెళ్ళానండి. అవునా? ఎక్కడెక్కడ? హైదరాబాద్లో? ఆదిలాబాద్లో వెళ్ళాను, ఆసిఫాబాద్లో వెళ్ళాను, కరీంనగర్లో వెళ్ళాను. ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు అంటే ఏం చెప్తారు? దీని గురించి కూడా కొంచెం చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది సొసైటీలో. ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ విషయానికి వచ్చే వరకు 2-3 అంశాలు ఉంటాయండి. గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేస్తుందా లేదే అంశం ఒకటి. గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేసిన తర్వాత కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేస్తున్నారా అనేది రెండో అంశం. అబ్సల్యూట్లీ. సో గవర్నమెంట్ ఫండ్సే ఇవ్వనప్పుడు మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేద్దాం, గవర్నమెంట్ నుండి ఎందుకు ఫండ్స్ రావట్లేదు అని. కానీ మీకు ఒక ఆఫీసర్ని ఇచ్చినప్పుడు, అక్కడ సిబ్బందిని ఇచ్చినప్పుడు బాగోగులు చూసుకోవడానికి, అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగినా కానీ, అక్కడ టాయిలెట్స్ నీట్గా లేకపోయినా, క్లాస్ రూమ్స్ నీట్గా లేకపోయినా, హాస్టల్ రూమ్స్ నీట్గా లేకపోయినా కానీ బాధ్యత ఎవరిది? ఇన్ఛార్జెస్దే కదా. కరెక్ట్. సో ఇన్ఛార్జెస్ చేసేటువంటి మిస్టేక్స్ని ప్రభుత్వం పైకి, కమిషన్స్ పైకి, మిగతా వాళ్ళ పైకి తీసుకురావకూడదు మనం. కరెక్ట్. సో ఇది మళ్ళీ గవర్నమెంటే వచ్చి ప్రతిదీ చూడాలి, ఒక సీఎం గారో లేకపోతే ఇంకెవరో వచ్చి చూడాలి అంటే ఇంపాసిబుల్. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేది ఒకటి మనం ఎందుకు పెట్టుకున్నాం ఇవాళ దేశంలో? హైరార్కీ ఒకటి ఉంటుంది. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి, వాళ్ళ పనులు చేసే బాధ్యతని పైన ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో అలా జరగనప్పుడు మాత్రం ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో నేను చూసినంత వరకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానివ్వండి, ఎవరైతే మన వార్డన్ ఉన్నారో వాళ్ళు కానివ్వండి, మెస్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, పనిచేసే వాళ్ళు కానివ్వండి, కాస్త మానవత్వం ఉండి అరే ఈ పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే అనుకున్న వాళ్ళ దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారండి పిల్లలు. చిన్న ఎగ్జాంపుల్, నిన్న వెళ్ళినటువంటి ఉస్మానియా బిఎస్సి క్యాంపస్ది చెప్తాను. అవునా? ఓహో. యూనివర్సిటీలో ప్రాబ్లం అయింది కదా మొన్న. అవును. సో సరే దాంతో పాటుగా ఇవి కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్దామని చెప్పి కోటి ఉమెన్స్ కాలేజ్లో ముందుగా వెళ్ళిపోయాను నేను. అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు నేను వస్తున్నానని చెప్పి. సడన్గా వెళ్ళిపోతే జూనియర్ లెక్చరర్స్, ఇన్ఛార్జ్ వార్డన్స్ వాళ్ళంతా ఉన్నారు. నేను ఎవరా అనేది ముందు అర్థం కాలేదు. కొంతమంది ఏమో ఆల్రెడీ నన్ను మీడియాలో చూసిన వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళేమో మ్యామ్ ఎందుకు వచ్చారని భయపడిపోయి వణుకుతా ఉన్నారు. వెళ్ళడమే ముందుగా అన్ని రూమ్స్ చెక్ చేశాను, వాష్రూమ్స్తో సహా అన్ని రూమ్స్ చెక్ చేసిన తర్వాత డైనింగ్ హాల్కి పిల్లలందరినీ పిలిచేశాను. దాదాపు 700 మంది పిల్లలు అందరు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఉంటే భయపడతారని వాళ్ళందరినీ పంపించేశాను బయటకు. పంపించేసి పిల్లల్ని అడిగితే పిల్లలు ఏమన్నారు, మ్యామ్ మేము అసలు ఇంటికి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయం, మేము అంత హ్యాపీగా ఉన్నాం మ్యామ్ ఇక్కడ. ఎందుకంటే ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు 8 మెంబర్స్తోని, ఆడపిల్లలు. వాళ్ళే కిచెన్లోకి వచ్చే అటువంటి ఇంగ్రీడియంట్స్, సరుకులు కానివ్వండి, అవి క్వాలిటీ ఏ వస్తున్నాయి ఏంటి చూసుకోవడం, రోజు వంట ఏం జరుగుతుంది, ఆంటీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్ని చూసుకోవడము. దే ఆర్ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అయిపోయాను తెలుసా నేను.
నేను అన్నాను, అరే మంచిదైందిరా నేను రావడం వల్ల అట్లీస్ట్ నాకు ఇక్కడ ఇద్దరు నాకు atmosphere తెలిసింది తెలిసింది, లేదురా డెఫినెట్గా ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తాం మీతో అని చెప్పి వచ్చాను. వస్తూ వస్తూ అక్కడ భోంచేసి కూడా వచ్చాను. సో నైస్. టొమాటో కర్రీ, సాంబార్ అన్నీ చేశారు. మా స్టాఫ్ అంతా వచ్చి అంటారు, మ్యామ్ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది మ్యామ్, అక్కడ ఏదో హాస్టల్లో తిన్నట్టుగా లేదు అని. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ అవి అయ్యాయి. వాటిని కూడా నేను జరగలేదు అని నేను చెప్పట్లేదు, Yeah, yeah. అలాంటివి కూడా జరుగుతున్నాయి. కానీ స్టాఫ్ అనే వాళ్ళు కనుక ప్రాపర్గా దృష్టి పెడితే అలాంటి సంఘటన జరగదు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా చెప్తున్నాను, హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలు, స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు మీ పిల్లలే. మీకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చి అక్కడ పెట్టింది వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి తప్పించి, మీకు నెల నెల జీతం వస్తుంది కదా వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ పోనీలే అని అనుకుంటే ఏదో ఒక సందర్భంలో మీకు చెప్పా పెట్టకుండా నేను వస్తాను. ఆ సస్పెన్షన్ అనేది నెల 2 నెలల కోసం ఉండదు, జీవితకాలం సస్పెన్షన్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలు ప్రాపర్గా అందే అటువంటి బాధ్యతని మనం అందరం తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియలీ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి.